ఈరోజు హనుమకొండకి చిరకాల మిత్రుడు, సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు, ప్రియమిత్రుడు దొంతి మాధవరెడ్డి గారి తల్లి గారి అకాల మరణం పట్ల వారికి, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేయడానికి నేను ఈరోజు హనుమకొండ మాధవరెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. వారి తల్లి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా 2-3 విషయాలు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాను. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మరి దేవాదుల అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇప్పుడు ఈ వరి ధాన్యం కూడా ఇప్పుడు కొనుగోలు ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ కూడా మొదలుగానుంది. మీ అందరికీ తెలియజేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ 3వ పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం, కానీ ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. ఈ వరి ధాన్యం దిగుబడి కానీ, ప్రొడక్షన్ కానీ 148.5 lakh మెట్రిక్ టన్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ ఫిగర్ కానీ 80 lakh మెట్రిక్ టన్స్ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. ఇది మరి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం.